పాకిస్తాన్ ఐఎస్ఐ మూకలు హత్య చేశారో మనకు తెలుసు, ఏ రకంగా బలిదానం అయ్యామో మనకు తెలుసు. సైదాబాద్ చౌరస్తాలో మాణిక్ ప్రభు ఆసుపత్రిలో దేవేందర్ అనేటువంటి స్వయం సేవకును ఏ రకంగా కాల్చి చంపారో రివాల్వర్ లో షాప్ లో ఉన్నప్పుడు మనకు తెలుసు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ దేశంలో వేలాది మందిని బలి తీసుకున్నటువంటి చరిత్ర ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ మూకలది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ నట్టి విరిచి ఆడిస్తున్నటువంటి తోకను కత్తిరించి ఈరోజు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చిప్ప పట్టుకొని భిక్ష వెతుకున్నటువంటి పరిస్థితికి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారని మనం చేస్తా ఉన్నాం. ఏ పాకిస్తాన్ అయితే భారతదేశంలో రక్తపాతం సృష్టించేదో, ఏ పాకిస్తాన్ అయితే మన దేశం మీద యుద్ధం చేసేదో, ఈ పాకిస్తాన్ సమూలంగా ఈరోజు ఏ రకంగా మనము పరిస్థితి తీసుకొచ్చామో మనం చూస్తా ఉన్నాం. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు అంటే అవినీతికి ఈరోజు మరి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తా ఉన్నాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా ఈరోజు మౌలిక వసతులు కరోనా ఏ రకంగా ఎదుర్కొని మనందరి ప్రాణాలు కాపాడాడో నరేంద్ర మోడీ గారికి మనకు తెలుసు. నరేంద్ర మోడీ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్న విషయం మనకందరికీ తెలుసు. ఆయన చెప్పాడు వచ్చే 5 సంవత్సరాల వరకు కూడా బియ్యం ఇస్తారని. ఈరోజు మనం చూస్తా ఉన్నాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవం పెరిగింది. ప్రపంచ దేశాలలో ఈరోజు అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం. మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు